హాయ్ అండి. రోజుకొక రకమైన వంట తిని బోర్ కొడుతుందా? అయితే ఖచ్చితంగా ఇది మీకోసమే. వీటిని వాక్కాయలంటారు. చాలా పుల్ల పుల్లగా ఉంటాయి. విటమిన్ సి రిచ్ ఫుడ్ అనమాట. వగరు, పులుపు కలిసిన ఈ వాక్కాయల్లో అధికంగా ఫైబర్ ఉంటుంది. వీటితో కమ్మని పప్పు చేసుకుందాం. వాక్కాయల్ని కడిగి సగానికి కోసి లోపల గింజల్ని తీసేసి పక్కన పెట్టుకోవాలి. నేను ఇక్కడ ఒక గ్లాస్ వాక్కాయలు తీసుకున్నాను. కుక్కర్లో ఒక కప్పు కందిపప్పు తీసుకొని శుభ్రంగా కడిగి ఒక కప్పు కందిపప్పుకి 3 కప్పుల నీళ్లు పోసుకోవాలి. పప్పు ఒక ఉడుకు వచ్చిన తర్వాత పొడవుగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టొమాటో, కరివేపాకు, ముందుగా కట్ చేసుకున్న వాక్కాయలు, చిటికెడు పసుపు, 1 టీ స్పూన్ కారం వేసి 5 విజిల్స్ రానివ్వాలి. చల్లారాక కుక్కర్ మూత తీసి ఉప్పు వేసి పప్పుని కాస్త మెదుపుకోవాలి. కడాయిలో నూనె వేసి ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు వేగాక ఆవాలు, జీలకర్ర, ఇంగువ, కరివేపాకు వేసి వేయించుకొని పప్పులో కలపాలి. ఇష్టం ఉంటే కొత్తిమీర తరుగు కూడా వేసుకోవచ్చు. ఈ పప్పు పుల్ల పుల్లగా ఉండి చపాతీ, అన్నంలోకి చాలా రుచిగా ఉంటుంది. వానాకాలంలో వచ్చే వాక్కాయలు కనిపిస్తే అస్సలు వదలొద్దు. మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.